ఈవినింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ తీసుకోవడానికి వేళ అయింది. ఖచ్చితంగా మీరు మార్చి వరకు క్లోజ్ అయిన మీకు ఫైనాన్షియల్ ఇయర్కి మీకు ఫామ్ 16 ఇష్యూ చేయటం మొదలైంది. ఆల్రెడీ చాలామందికి ఫామ్ 16 ఇష్యూ అయినాయి. ఆ ఫామ్ 16 ఆధారంగా మీకు ట్యాక్స్ కూడా టీడీఎస్ కూడా డిడక్షన్ అయిపోయింది. కానీ ఇవాళ మీరు ఫామ్ 6 డిడక్షన్ అయిపోగానే మీ డ్యూటీ అయిపోలా, మీ అప్లికేషన్ ఇంకా ఉంది. ఎటువంటి అప్లికేషన్ ఉంది? మీరు ఆ ఫామ్ 16 మీ హెచ్ఆర్ దగ్గర నుంచి తీసుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను, మీరు ఇతర ఇన్కమ్స్ ఏదైనా ఉంటే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉండొచ్చు, తర్వాత షేర్స్ మీద ఇన్కమ్ ఉండొచ్చు, డివిడెండ్స్ మీద ఇన్కమ్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ మీద ఇన్కమ్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీరు పొందుపరిచి మీరు ఫైల్ చేసి ఏదన్నా మీకు రిఫండ్ వస్తే మీరు క్లెయిమ్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ రిఫండ్ మీకు ఇష్యూ చేయబడుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. గత చాలా సంవత్సరాలుగా మీరు అందరూ అనుభవిస్తున్నారు. కానీ గత 4-5 సంవత్సరాలుగా దాదాపు 80 to 90% మీ టీడీఎస్ని రిఫండ్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే గత సంవత్సరం నుంచి కూడా ఎవరైతే ఆ విధంగా రిఫండ్స్ క్లెయిమ్ చేశారో, ఏదైనా అనుమానాస్పదమైన రిఫండ్ అయితే రిఫండ్ ఇష్యూ చేసేసి మీకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? నోటీసుల్లో మీరు రిఫండ్ క్లెయిమ్ చేసిన దానికి సరైన ఎవిడెన్స్ మీరు దాఖలా చేయండి, చేస్తే మాత్రమే మీకు మీ రిఫండ్ సరైందని మేము నమ్ముతాం, మీకు ఇస్తాం అంటున్నారు. అయితే ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. రిఫండ్ ఇష్యూ చేసి నోటీసులు ఇచ్చే పద్ధతుల్లో కూడా కొంచెం మార్పు చేసింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఏమనుకుంటున్నారు? మీరు ఏదైతే క్లెయిమ్ చేశారో ఆ క్లెయిమ్కి సరిపడి మీకు ఎవిడెన్సెస్ ఉండి అవకాశం ఉందా లేదా అనే దాని మీద అనుమానం కనుక వస్తే, ఎందుకంటే ఇవాళ మీకు ఫేస్లెస్ అసెస్మెంట్స్ ఏదో మన ఇదివరకు ఏముండేది, మీరు మీ జ్యూరిస్డిక్షన్ ప్రకారం హైదరాబాద్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో, విజయవాడలోనో మీరు ఫైల్ చేసి రిఫండ్లు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా మారిపోయింది. 2019 నుంచి మీకు మీకు ఫేస్లెస్ అసెస్మెంట్ సిస్టమ్ వచ్చేసింది. ఇది సెంట్రలైజ్డ్ ఆఫీస్ ఢిల్లీలో అసెస్మెంట్ డివిజను, వెరిఫికేషన్ డివిజను, ఒక 4 రకాల డివిజన్లు ఉన్నాయి. ఈ 4 రకాల డివిజన్లో మీరు ఏ డివిజన్ నుంచి మీకు నోటీస్ వస్తుందో తెలియదు. మీరు సరైన ఎవిడెన్సెస్ ఇవ్వకపోతే, ఎందుకంటే ఈ మధ్యన హెచ్ఆర్ మీద కూడా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీకు హెచ్ఆర్ఏ మీకు మ్యాక్సిమము గనక ఎగ్జామ్షన్ పొందిన వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ బాగా మీకు మీ యొక్క రిఫండ్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది, మీ ట్యాక్స్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏదో కొంతమంది ఏమో ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ మరి హౌస్ రెంట్ రెసీట్స్ ఇచ్చేసి ఫైల్ చేశారు, బాగానే ఉంది. కానీ చాలామంది ఏం చేశారంటే ఎవరిది ఒకరిది, ఎందుకంటే 1,00,000 రూపాయలు కనుక మీరు గనక ఇది దాటితే ఏంది హౌస్ రెంట్ కనుక రెంటల్ ఎక్స్పెన్సెస్ ఫర్ యానం ఇఫ్ ఎక్సీడ్స్ 1 lakh యూ హ్యావ్ టు సబ్మిట్, యూ హ్యావ్ టు ఫర్నిష్ ద ల్యాండ్ లార్డ్స్ పాన్ నెంబర్. కానీ చాలా సందర్భాల్లో ల్యాండ్ లార్డ్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. ఎందుకంటే మేము పాన్ నెంబర్ ఇస్తే మా ఇన్కమ్ మళ్ళీ మా పాన్ నెంబర్లో యాడ్ అయిపోద్ది, మా డేటాబేస్లో వచ్చేస్తుందనే భయాలతోటి మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మేము ఇవ్వం అంటున్నారు. మరి ఏం చేస్తాడు ఈయనేమో 20,000 రూపాయలు కడుతున్నాడు. మీరు 8,300 రూపాయల వరకు కడితే మీకు నీడ్ నాట్ సబ్మిట్ ఆర్ ఫర్నిష్ ద ల్యాండ్ లార్డ్స్ పాన్ నెంబర్. కానీ మీరు 20,000 రూపాయలు, 15,000, 18,000 కడుతున్నప్పుడు మరి దాన్ని అంతా పోగొట్టుకోలేడు కదా. మరి పోగొట్టుకోలేడని ఆయన హౌస్ ఓనర్ని ఫోర్స్ చేస్తున్నారు, చేయట్లే. మరి నేను ఎట్లా దీన్ని ఎస్కేప్ కావాలనుకుని ఏదో ఒక పాన్ నెంబర్ని దాంట్లో పొందుపరుస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి పొందుపరుస్తున్న సందర్భం అయితే అతను ఏ పని పాట లేనివాడైతే అతనికి దాని ఎఫెక్ట్ కనబడదు. కానీ ఆల్రెడీ అతను ఎర్నింగ్ పీపుల్ అయ్యి ఉండి, తర్వాత అతను ఐటీఆర్ కూడా ఫైల్ అవుతూ ఉండి,
ఉంటే ఇది తీసుకుని వెళ్ళి అతని డేటాబేస్లో ఏఎస్లో వచ్చేస్తే ఏమవుతుంది, అది అతని ఇన్కమ్లో యాడ్ అయిపోతుంది. గగ్గోలు పెడుతున్నాడు, ఇదేంటి నాకు కర్మ, నాకు ఇల్లు. కొంతమంది ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో బయటపడింది ఏంటంటే, నాకు ఇల్లే లేదు, నేను పాన్ నెంబర్ ఇవ్వటం ఏంటి, అసలు నాకు రెంటలు రావడం అంటే నెమ్మదిగా తిరగచోడితే అది ఫేక్ అని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచే హౌస్ రెంట్ మీద కూడా నిఘా ఉంది, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది, నిఘా ఉంది. సరే 7,50,000 రూపాయలు గ్రాస్ ఇన్కమ్ ఉన్నోళ్ళు అయితే ఏ బాధ లేదు, ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 7,50,000 రూపాయల వరకు ఏ విధమైన ట్యాక్స్ మీకు లేదు. 25,000 రూపాయలు రిబేట్ వస్తుంది, ఎందుకంటే మనకి 5,000 రూపాయలకే 12,500 రిబేట్ వచ్చేది. ఇప్పుడు మీకు 7.5 లక్షకి 25,000 రూపాయలు రిబేట్ వస్తుంది. యూ నీడ్ నాట్ పే సింగిల్ పై టు ది గవర్నమెంట్. కానీ మరి పరిస్థితి ఏంటి, 7.5 గ్రాస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారండి, దాటిపోయి ఉన్నారు. అది కాకపోయినా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, డివిడెండ్స్, అది ఇది మన్ను మశానం అన్నీ కలిపితే ఎక్కడికో పోతుంది ఆ ఇన్కమ్. మరి అవన్నీ కలిపి ఫైల్ చేయాల్సిందే తప్ప నాకు శాలరీ ఇన్కమ్ ఉందని ఫైల్ చేస్తే కాదు కదా. శాలరీ ఇన్కమ్ ఉందని ఫైల్ చేస్తే మిగతా అంత డేటాబేస్లోకి వస్తుంది. మరి రిఫండ్ ఇచ్చే ఆడిటర్లు చాలా ఈ మధ్యన చేసిన గమ్మత్తులు, మేము కూడా కొన్ని నోటీసులకు ఆన్సర్ చేసాం, వాళ్ళతో ట్యాక్స్లు కూడా కట్టించాం. చేస్తున్న గమ్మత్తులు ఏంటంటే అవన్నీ వదిలేసేసి కేవలం ఫామ్ 16 మీద బేస్ అయ్యి ఫైల్ చేసేయటం. మరి దానికి తగిన మీకు ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇంట్రెస్ట్లు ఒక ఆయన 5 లక్షల రూపాయల ఇంట్రెస్ట్ని ఎగ్గొట్టాడు ఓ మహానుభావుడు, ఈ ట్యాక్స్ ప్రాక్టీషనర్. ఆయన చేసేసి దాని మీద ఉన్న టీడీఎస్ కూడా తీసుకోలేదు, ఎందుకంటే టీడీఎస్ తీసుకుంటే ఇరుక్కుపోతాడు. దీనికి సంబంధించిన టీడీఎస్కి ఇన్కమ్ ఎక్కడ రిప్రజెంట్ కావట్లేదని అది తీసుకోలేదు. టక్కన నోటీస్ వచ్చింది, సచ్చినట్టు 1,20,000 చిల్లర నేనే ట్యాక్స్ కట్టించాను. ఒక లబోది ఇవ్వమన్నాడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పాప ఆయన ఉన్నారా. మరి ఈ బాధలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ విధమైన ప్రయత్నాలు చేయకండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ 99% ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ నోటీస్ నిన్నటిదో మొన్నటిదో కాదు, వాళ్ళు 17, 18, 16, 17 కూడా ఇస్తున్నారు. మరి మీ దగ్గర ఏముంటాయి ఇన్ఫర్మేషన్స్ నాకు తెలియదు. మీరు ఎటువంటి లావాదేవీలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో చేసి, సీసీటీవీ అనుకోండి, మీ నడక మొత్తం సీసీటీవీలో ఎలా రికార్డ్ అవుతుందో మీ యొక్క ఫైనాన్షియల్ మూమెంట్ మొత్తం కూడా వాళ్ళ డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీకు ఎస్కేప్ ఉంది, ఎక్కడ ఉందండి, ఎక్కడ ఎస్కేప్ ఉంది, మీకు లేదు. క్యాష్ విత్డ్రాల్స్ పట్టుకుంటున్నారు, క్యాష్ డిపాజిట్లు పట్టుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ రేపటి నుంచి డీటెయిల్డ్గా మీకు ఇస్తాను, జాగ్రత్త పడండి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను రిఫండ్ ఇప్పిస్తానని చెప్తున్నాను. అదేంటండి రిఫండ్ గురించి జాగ్రత్త పడమంటున్నారు ఏంటంటే, ఆథరైజ్డ్ రిఫండ్ తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇవాళ చేస్తున్న పని ఏంటంటే నాలెడ్జ్ కరువయ్యి మీరు రిఫండ్ మీద అత్యాశ పెరిగిపోయి రిఫండ్ ఎవరు ఇప్పిస్తే వాళ్ళని సూజ్ చేసుకున్నారు తప్ప, మరి నాకు రావాల్సిన రిఫండ్ తీసుకోవడంలో ఆక్షేపణ ఏముంది. రేపొద్దున గవర్నమెంట్ నుంచి నోటీస్ వస్తే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, నేను ప్రొడ్యూస్ చేస్తే అయిపోద్ది కదా అనే ఆలోచన మీకు లేకపోవడం అనేది చాలా చాలా విచారకరం, దురదృష్టకరం కూడా. మరి నేను ఇవాళ చేస్తుంది ఏంటంటే, దేర్ ఆర్ సో మెనీ ప్లాన్స్ టు మినిమైజ్ యువర్ ట్యాక్స్ బర్డెన్ అండ్ గెట్ బ్యాక్ ది రిఫండ్ ఆథరైజ్డ్లీ. దాన్ని మీకు కూడా నోటీస్ వస్తుంది. నేను ఫైల్ చేసినంత మాత్రాన, రిఫండ్ ఇప్పించినంత మాత్రాన ఓహో ఆడిటర్ గారు ఫైల్ చేశారు ఆయన గొప్పోడు అని అనుకోవడం లేదు. మీకు కూడా నోటీస్ వస్తుంది. నోటీస్ వస్తే అందరిని అడిగినట్టు మిమ్మల్ని కూడా అడుగుతారు, ప్లీజ్ ప్రొడ్యూస్ ది ఎవిడెన్సెస్ ఫర్ యువర్ క్లెయిమ్ అంటారు. అప్పుడు ఏం చేయాలి, మీ దగ్గర ఉన్న ఆధారాలు, మెడికల్ బిల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, హౌస్ రెంట్ రిసీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేస్తే మీ మీద ఉన్న అభియోగం పక్క వెళ్ళిపోద్ది. ఆనందమే కదా. మీకు నోటీస్ వస్తే ప్రాబ్లమే ఉంది. కానీ ఇటువంటి ప్రయోగాలు చేసి హాయిగా నిద్రపండి. ఎందుకంటే మా దగ్గర ఇందిరాగాంధీ గారి టైంలోంచి ఫైల్ స్మైల్ అండ్ గో అని ఒక ఇది ఉంది, ఒక నానుడు ఉంది. అంటే ఫైల్ చేసి హాయిగా నిద్రపోండి. కానీ నిద్రపోయే పరిస్థితులు మీరే తెచ్చుకోలేదు. ఏదో రిఫండ్ వస్తుంది కదా వాడికి వస్తుంది. ఇప్పుడు ఇంకో గమ్మత్తు ఏమైందంటే, పెద్ద శాలరీడ్ పీపుల్ కూడా కనీసం ఆలోచించట్లేదు. ఎందుకు అంటే వాడికి హక్కు ఉండబట్టి గవర్నమెంట్ వాపస్ ఇచ్చింది కదా, నాకెందుకు రాదు అంతా అనుకుంటున్నారు. కానీ టీడీఎస్ అంటే అడ్వాన్స్డ్ ట్యాక్స్ రెమిటెన్సెస్ అండి. అంటే మీరు కట్టబోయే ట్యాక్స్ను ముందుగానే ఊహించుకుని వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు, సస్పెన్స్లో పెట్టారు. అయితే ఏమవుతుంది, మీకు ఎప్పుడైతే మీరు రిటర్న్ ఫైల్ చేస్తారో
వాళ్ళకి రావాల్సిన ట్యాక్స్ ఉంటే వాళ్ళు పక్కకు జరుపుకుని మీకు రావాల్సింది ఉంటే మీకు రిఫండ్ ఇస్తారు. ఎందుకు రిఫండ్ వస్తుంది? హెచ్ఆర్ గారు అన్ని క్యాలిక్యులేటివ్గా చేసినప్పుడు మీకు రిఫండ్ వచ్చే ముచ్చటే లేదు దీంట్లో. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీకు క్లెయిమ్ చేయాల్సింది మర్చిపోయి ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు రిఫండ్ వస్తుంది, ఆథరైజ్డ్ రిఫండ్. దాని గురించి ఆక్షేపణ లేదు. ఇంకొక గమ్మత్తు ఇంకోటి జరుగుతున్నారు. కొంతమంది రిఫండ్ ఇప్పిస్తూ ఉంటే కొంతమంది ట్యాక్స్ వస్తుంది. ఎందుకు ట్యాక్స్ వస్తుందంటే ఆయన కొన్ని డివిడెండ్స్ కొన్ని ఇంట్రెస్ట్లు ఎగ్గొట్టడం వల్ల ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? మరి ట్యాక్స్ వస్తే మీరు రిఫండ్ ఆడిటర్లు కదా, రిఫండ్ ట్యాక్స్ కన్సల్టెంట్లు కాబట్టి మీకు ఫీజు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. అందుకని ఏం చేస్తున్నారంటే కొన్ని మెడికల్ అదో ఇదో తోసేసి మీకు రిఫండ్ ఇప్పిస్తున్నాడు. మీరు హాయిగా మీరు ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ రిఫండ్ తీసుకున్నా ఒకటే, మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టినా ఒకటి, అంతే కదా. బోత్ మీన్స్ ది సేమ్ కదా. కాబట్టి అది ఎందుకు అర్థం కావట్లేదు? ఇలా చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, పెద్దవాడిగా చెప్తున్నాను. 99% ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ రిసీవ్ నోటీస్ ఫర్ ఆన్సర్. మీరు ఆన్సర్ చేయలేకపోతే బెస్ట్ జడ్జిమెంట్లో మీకు ఇదైపోతుందో మిమ్మల్ని దగ్గర నుంచి వసూలు చేస్తారు, మీ ఇంటికి వచ్చి వసూలు చేస్తారు. మీరు నన్ను ఎక్కడ పట్టుకుంటారనే సమస్య లేదు. కాబట్టి ఇప్పుడైనా జాగ్రత్త పడండి. ఈరోజైనా నేను నిజాయితీగా ఉన్నాను, జాగ్రత్త పడండి. ఇప్పుడు మీరేమంటున్నారంటే నా డబ్బు నేను తీసుకున్నానని ఆలోచనతోటి మీరు ఉన్నారు. కానీ అది మీ డబ్బు కాదండి. ఎవరో కష్టపడి ఎవరో నీతివంతంగా నేను నా వంతు, ఇట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, నా వంతు నేను ఇవ్వాల్సిన బాధ్యత నాకుందని ఇచ్చిన డబ్బుల్లోంచి మీరు కొలగొట్టడం అనేది న్యాయమైన పద్ధతి అయితే కాదండి. మీరు తప్పు చేశారని నేను అంటలేదు. ఎందుకు చేస్తున్నారంటే పక్కవాడు తీసుకుంటున్నాడు, వాడికి ఇస్తున్నారంటే అయితే తీసుకుని హక్కు మనకు ఉంది అనుకుంటున్నారు. కానీ మీరు కనీసం బేసిక్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ ఎవరినో అడిగే పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ గూగుల్లో కొడితే గూగుల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. నా ఒకటి చెప్పింది వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు? దయచేసి ఇప్పటికైనా ఆథరైజ్డ్ రిఫండ్ తీసుకోవడానికి సో మెనీ సోర్సెస్. ఏమండి మీరు ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఇంట్లో ఉంటున్నారండి, ఎవరి ఆ ఇల్లు టైటిల్ ఎవరిదండి? మీ భార్యది. ఎందుకంటే చాలామంది చేసే పని ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో నేను లేకుండా ఉండాలంటే నా భార్య పేరున ఇల్లు కొంటే సరిపోద్ది. ఇట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. సాయంకాలం ఒక పెగ్ వేసుకుని భార్య తన్నులు చాలామంది ఉన్నారు, కానీ భార్య పేరు నాస్తి కొంటారంటే దీంట్లో లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కడ ఉందండి? అంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్స్ నెట్ అనుకుంటున్నారు, కానీ ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్స్ నెట్ కాదండి ఇది. కానీ అదే ఇంట్లో మీరు ఉండే హక్కు ఉందని గుర్తుపెట్టుకోండి. భార్య ఆస్తిలో భార్య కష్టార్జితంతో కొన్న ఆస్తి కానీ, లేదా అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బులతో కానీ, లేదా ఇతరత్ర వ్యవహారం చేసి కానీ కొనుక్కున్న డబ్బులతోటి ఆ ఆస్తులు కొనుక్కోవచ్చు. ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు. మీకు ఆమెకి రెంట్ కూడా ఇవ్వచ్చు. ఆక్షేపణీయం కాదు. అలహాబాద్ హైకోర్టులో కేసు నెగ్గారు. నేను ఆ రిఫరెన్స్ కూడా ఇవ్వగలుగుతాను. కానీ అది మర్చిపోయి ఎక్కడో ఎల్ఐ పొల్లైదో పాన్ నెంబర్ అడిగితే వాడిని ఇరికిచ్చినట్టు మీరు డిఫాల్ట్ అయ్యారు. ఏమైపోయింది? ఆఖరికి ఎటు కాకుండా పోయారు కదా. ఏమంటే తెలుసుకుని చాలా విషయాలు తెలుసుకోండి. నాతో ఫైల్ చేయమని కూడా నేను మిమ్మల్ని అడగట్లేదు. ఫైలింగ్ కావాలంటే నేను చేసి పెడతాను, సలహాలు కావాలంటే నేను ఇస్తాను. మీ ఇష్టం వచ్చిన చోట ఫైల్ చేసుకోండి. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ ఫైలింగ్. కాకపోతే మంచి నడక నడవటానికి మాలాంటి ఏజ్ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం తప్ప ఏదో నా ఫైలింగ్ కోసం ఒక ప్రాపగండా ఈ వీడియో మాత్రం కాదండి. ఇంకా ఇతర సలహాల కోసం డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుందండి. యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ యూ ఫీల్ డౌట్. కాబట్టి ఏంటంటే దయచేసి ఇప్పటికైనా జాగ్రత్త పడండి. రిఫండ్ వచ్చి అవకాశాన్ని వదులుకోకండి. రిఫండ్ ఖచ్చితంగా వస్తుంది. నా లెక్క ప్రకారం దాదాపు మీరు ఆడిటర్కి ఇవ్వాల్సిన ఫీజున్నా కనీసం రిఫండ్ వస్తుంది. అది కూర్చోండి, అంత గ్యారంటీ చెప్తున్నాను నేను. కాబట్టి సంప్రదించండి, రైట్ వేలో రిఫండ్ తీసుకోండి. నోటీస్ వచ్చినా భయపడకండి. తర్వాత ఒకవేళ నేను కనుక ఫైల్ చేస్తే, నా ప్లాన్ ప్రకారం ఫైల్ చేస్తే మీకు నోటీస్ వస్తే సింపుల్గా నాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఆ నోటీస్ ఫార్వర్డ్ చేయండి. ఐ విల్ ఆన్సర్ దాంట్లో. ఎందుకంటే ఇవాళ నేను చాలామంది దగ్గర విన్నాను, ఇవాళ రిఫండ్ ఇప్పించిన ట్యాక్స్ కన్సల్టెంట్లు ఎవరు కూడా నోటీసులు టేకప్ చేయట్లేదు. మరి నోటీసులు టేకప్ చేయకపోతే ఇంకా ఎవరిని పట్టుకుంటారు మీరు? ఆడికి ఫీజు ఇవ్వాల్సిందే కదా. కానీ నేను కనుక సర్వీస్ చేసి నేను కనుక మీరు రిటర్న్ ఫైల్ చేస్తే ఐ ఆమ్ హియర్ టు ఆన్సర్ ఎనీ నోటీస్ రిగార్డింగ్ టు దట్ ఫైల్ మేడ్ బై మీ. కానీ
పాత నోటీసులు ఉంటే మా ఛార్జెస్ మాకు ఉంటాయి. కానీ నేను ఫైల్ చేసిన దాంట్లో కనుక ఏదైనా ఉంటే ఐఎమ్ హియర్ టు ఆన్సర్. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ టు కాంటాక్ట్ మీ ఫర్ ఆల్ యువర్ క్వరీస్ రిగార్డింగ్ ది ట్యాక్స్ రిఫండ్స్ అండ్ ట్యాక్స్ ఫైలింగ్స్. తర్వాత ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి మీ తోటి ఎంప్లాయీకి షేర్ చేయండి. మీ యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క లైక్స్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా మంచి వీడియోస్ నేను ప్రజెంట్ చేయడానికి వస్తుంది. తర్వాత ఏంటంటే మీరు ఇంకేదైనా డౌట్ ఉంటే క్వశ్చన్ చేయండి, తర్వాత వీడియో రూపంలో కూడా నేను ఆన్సర్ చేస్తానని నేను చెప్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.